అమరావతి పోలవరం కూడా డెవలప్మెంట్లో శరవేగంగా పోతాం. ఇంజనీరింగ్ డిజైన్ చేస్తున్నాను మొన్న పోలవరం మీద కామెంట్ చేశాడు ఆయన. 9 అంగుళాల వాళ్ళు కడుతున్నారు అని చెప్పండి. వెన్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మనం ఎవరు కామెంట్ చేయడానికి? ఏది కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ప్రతిదాన్ని రాజకీయం చేయడం. ఈరోజు అమరావతి డెవలప్మెంట్లో ఉంది. దాని బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు అమరావతి డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కాస్ట్ కూడా చాలా విపరీతంగా పెరుగుతోంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా వస్తున్నారు అమరావతి కంటే. దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం అమరావతి బ్రాండ్ని తగ్గించే విధంగా ఈరోజు అక్కడున్న మహిళలంతా వేస్యలని చెప్పడం. అంటే మీరందరూ కూడా అమరావతిలో ఉన్నారు కదా, అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అంతేనా? అందరూ అదేనా? మనం ఒకవేళ ఇలా చూపెట్టినప్పుడు మనం 4,000 చూపెట్టాలని గుర్తుపెట్టుకోవాలి. చాలా తప్పుడు మాట మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్ సానుభూతి పనులు కానీ అది ప్రవోకుడు పై జగన్మోహన్ రెడ్డి ఏందనేది మనకు డౌట్ ఉంటుంది. ఎందుకంటే సాక్షి ఛానల్లో వస్తుంది కాబట్టి అతనే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మతాల మీద రాజకీయాలు, తర్వాత ప్రాంతాల మీద రాజకీయాలు, అంటే 3 రాజధానులు చెప్పే రాజకీయాలు. మనం రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి కూడా లేకుండా, మన జనాలు ఎక్కడ పోవాలో తెలియకుండా కూడా ఒక యూనివర్సిటీ పేరు మారిస్తే, ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మారిస్తే స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడ్డారంటే దాన్ని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అని రాస్తే అక్కడ లిస్టులో ఉండదు. అది లిస్ట్ కావడానికి టైం పడుతుంది. దాన్ని మార్చి టెక్నికల్గా నాలెడ్జ్ లేకుండా, అదే పరిపాలన మీద నీకు అవగాహన లేకుండా ఏదంటే తుగ్లక్ చర్యలన్నీ చేసి ఈరోజు ఇబ్బంది పెట్టి అమరావతిని అలాగే మహిళల్ని కించపరిచి, మీకైతే మహిళల మీద గౌరవం లేదు. ఎందుకంటే మీ తల్లిని బయట పంపించేశారు, మీ చెల్లిని బయట పంపించేశారు. వాళ్ళు వీధులంబడి తిరుగుతారు, శోకంతో వీధులంబడి తిరుగుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్లీ సెంటిమెంట్ ఉన్న రాష్ట్రం అండి. తల్లిని, చెల్లిని, స్త్రీని బాగా గౌరవించే రాష్ట్రం అండి. అలాంటి రాష్ట్రంలో ఉండి నువ్వు వాళ్ళని వేసిలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే నీకు మహిళల మీద గౌరవం లేదు. పోతే ఇక సాక్షి ఛానల్కి వస్తే ఈరోజు ఆ బ్రాడ్కాస్టింగ్ లిస్టులోనే దాన్ని తీసేయాలి. ముందు ఆ ప్రోగ్రామే, ఆ డిబేటే ఉండకూడదు. నన్ను అడిగితే కృష్ణంరాజు గారు ఇలాగే చెప్పారు. ఆయన యాంకర్ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చాలా అనుభవం ఉంది, చాలా మంచివాడు. వాళ్ళు ఇచ్చే జీతాలకు లోబడి ఏదంటే అది మాట్లాడడం కూడా శ్రీనివాసరావు గారు మీకు కూడా చాలా మంచిది కాదు. సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఏ పార్టీకైనా ఏ ప్రజలకైనా కూడా మీరు అవేం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని విధంగా ఏదో బ్రాండ్ ఇమేజ్, అమరావతి యొక్క ఇమేజ్ తగ్గించే దానికోసం మీరు మాట్లాడినారు. మీరు ఏం చేసినా కూడా అమరావతి ఇమేజ్ తగ్గదు. మోడీ గారు మాకు సపోర్ట్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం ఉంది, నారా లోకేష్ గారు రేయింబోలు కూడా వీటి మీద పనిచేస్తున్నారు. ఖచ్చితంగా 2 ఏళ్లలో అమరావతిని ఒక షేప్కు తెచ్చి, ఇది మన రాష్ట్ర రాజధాని, టైం కూడా ఎక్కువ తీసుకోకుండా 2 ఏళ్లలోనే దీనికి ఒక షేప్ తెచ్చే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నా. దీన్ని జగన్ సాక్షి పేపర్ను కూడా ఇది చేసిన దానికి, దాని సాక్షి టీవీని కూడా బ్యాన్ చేయాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నా. ఇక్కడ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, జర్నలిజం ఒక పవిత్రమైన ఒక సబ్జెక్టు. ఉన్నది ఉన్నట్టు బయటికి తీసుకురావడమే జర్నలిజం. చాలా పత్రికలు నిజాయితీగా రాస్తాయి, చాలామంది జర్నలిస్టు నిజాయితీగా ఉంటారు. కొంతమంది బోగస్ జర్నలిస్టు, వాళ్ళ వల్ల రాష్ట్రంలో అందరి జర్నలిస్టు పైన కూడా తప్పుడుగా వార్తలు వచ్చేటట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తారు. వాళ్ళు నిజంగా జర్నలిస్టా, లేదంటే సైకలాజికల్గా అఫెక్ట్ అయిన మెంటల్ జర్నలిస్టా నాకు అర్థం కాదా. ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనం మాట్లాడాలి. రీసెంట్గా చూసారంటే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరుగుతుంది. అందులో రెండు సైకో జర్నలిస్ట్. ఒక అతని పేరు అయితే కృష్ణమరాజు, ఇంకొక అతని పేరు వచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు. నేను నిజంగా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి పోవాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ అని అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తల్లులు ఉంటారు, వాళ్ళకి చెల్లెలు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి బాధ్యతారహితంగా ఛానల్లో కూర్చొని ఒక బూతు సంస్కారం, ఒక బూత్ ఛానల్ పెట్టుకొని
అందులో మన మహిళల్ని కించపరిచేటట్టుగా మాట్లాడడం చాలా బాధాకరం. నిజంగా అవి చూస్తే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ఆంధ్రులు అట్లనే బాయిలయ్యేటట్టుగా ఆ మాటలు ఉన్నాయి. మనం కష్టపడి ఒక మంచి రాజధాని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రుడి ఆలోచన. దానికోసం మనం చాలా కష్టపడుతున్నాం. గత ప్రభుత్వంలో రాజధాని రమ్మంటే అమరావతి అన్నారు. దాని తర్వాత 3 రాజధాని అన్నారు. 3 రాజధాని చెప్పేసి ముక్కలుగా 3 ముక్కలు ఆడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. డ్రగ్స్ ఇచ్చారు. పిల్లలందరినీ కూడా చదువుకుని చేశారు. అన్నీ డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు కూర్చొని ఏం మాట్లాడుతున్నాం అంటే, మన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మన నాయకుడు ముఖ్యమంత్రి లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఎలాగైనా ఒక బ్రహ్మాండమైన మన క్యాపిటల్ సిటీ రాజధాని నిర్మించాలని చెప్పేసి మనందరూ కూడా మన కళలు నిజమవ్వాలని చెప్పి మనం ఒక పక్క పోరాడుతూ ఉంటే, రైతుల దగ్గర మాట్లాడి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు అమరావతి 55,000 కోట్లలో సరవేగంతో పనులు జరుగుతూ ఉంటే, ఒక పనికి మాలిన మెంటల్, ఒక పనికి మాలిన నీచుడు కృష్ణంరాజు అనే అతను, తొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను, ఇద్దరు పనికి మాలిన మెంటల్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే అమరావతి దేశ రాజధాని అంటారు. నేను వాడికి సూటిగా అడుగుతున్నాను, మీకు చెల్లెలు లేదా, మీకు అమ్మలు లేరా అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని కించపరుస్తున్నావంటే ఆడుండే అమరావతిలో ఉండే బీసీలు, అమరావతిలో ఉండే ఎస్సీలు. మెజారిటీగా అక్కడ ఎవరు ఉన్నారంటే బీసీలు, ఎస్సీలు ఉన్నారు. సుమారుగా 40+ వీళ్ళే ఉన్నారు. అంటే మీకు ఎస్సీలు అంటే అంత చులకన నాకు అర్థం కాదు, బీసీలు అంటే అంత చులకన మీకు. అంటే మీకు ఎంత గర్వం, మీకు ఎంత కొవ్వు నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా బట్టలు కూడా తీసి అరెస్ట్ చేసి వాడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని సీరియస్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడి మనోభావాన్ని దెబ్బతింటుంది, ప్రతి ఒక్క మహిళ మనోభావాన్ని దెబ్బతింటుంది. మనం మహిళల్ని ఒక దేవతగా పూజించే రాష్ట్రం మనది, మన దేశం మనది, మహిళలను గౌరవించే దేశం ఇది. ఇక్కడ ఇలాంటి రాక్షసులు గతంలో పరిపాలించి ఎలా మూర్ఖంగా బిహేవ్ చేశారో, ఎలా గంజాయి తీసుకొచ్చారో, ఎలా 3 ముక్కలాటి మన రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక 3 ముక్కలాటలాడి రాష్ట్రాన్ని బీహార్లకు చేశారో, వీళ్ళందరికీ కూడా బుద్ధి తెచ్చే సమయం తొందరలోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ దీన్ని మీరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళ గురించి రాయాలని చెప్పేసి మిమ్మల్ని సీరియస్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇండియా రైతులను రెచ్చగొట్టి అమరావతికి స్థలం ఇవ్వకుండా చేశారు. అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ తీసుకొస్తుంటే మళ్ళీ అక్కడ రైతులను చిచ్చుపెట్టి, లాస్ట్ టైం అమరావతి క్యాపిటల్ సిటీ లేదంటే రైతులు వచ్చి రోడ్డు పైన ధర్నా చేస్తే వాళ్ళందరినీ కూడా కొట్టి హింసించారు. ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మర్చిపోదు, ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. అందుకే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితమైనాడు. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలే. మేమందరూ అడుగుతున్నది ఏంటంటే, మీ ఛానల్లో ఒక పనికిమాల నీచుడు ఇలాంటి బూతులు మాట్లాడుతుంటే మీరు సహించుకుంటా కూర్చుంటారా? మీ ఫ్యామిలీలో స్త్రీలు లేరా? మీ ఫ్యామిలీలో తల్లులు చెల్లెలు లేరా? మీకు ఇలాంటివి మాట్లాడినప్పుడు మీకు ఇబ్బంది అనిపించదా? ఇవన్నీ కూడా నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నాను. అదేవిధంగా చూసినట్టే నా ఎస్సీలు అన్నావు, నా బీసీలు అన్నావు, నా మైనారిటీ అన్నావు. ఈరోజు నీ ఛానల్లో మీ ఎస్సీలని, మీ బీసీలు నువ్వు అన్న వాళ్ళనే వేసులు అంటున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ మహిళ ఏమన్నా వేసేదా? అంటే ఏమర్థం మీకు నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నావు లేడీస్ అంటే? ఏమనుకుంటున్నావు మన పిల్లలంటే? అంటే ఆడపిల్లల పైన నీకుంటే గౌరవం ఇంతేనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతున్నాను. మళ్ళా చెప్తున్నాను, ఇలాంటి పనికి మాలను ఎంతమంది వచ్చినా అమరావతి క్యాపిటల్ సిటీ 100% మన సీఎం గారు అనుకున్నట్టు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ సిటీగా తయారవుతుంది. దీన్ని ఎవడు కూడా ఆపలేడు. ఏషియాలోనే అమరావతి వన్ ఆఫ్ ద ప్రిఫరబుల్ డెస్టినేషన్గా
మారుతుంది. ఏషియాలోనే కాదు, మన భారతదేశంలో ఏషియాలో మొత్తం కలిపితే అమరావతి ఒక డిజైన్డ్ క్యాపిటల్ సిటీగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో లేని క్యాపిటల్ సిటీ అమరావతి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన క్యాపిటల్ సిటీ అవుతుందని చెప్పేసి ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి దుష్ట శక్తులకి మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా అమరావతి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నాం. ఆనాడు మన ముఖ్యమంత్రి గారు విజన్ 2020 అన్నారు, హైటెక్ సిటీ అన్నారు, బయోటెక్నాలజీ పార్క్ అన్నారు, సిలికాన్ వ్యాలీ అన్నారు. అవన్నీ కూడా ఈరోజు సీఎం గారు అనుకున్న కళ మన తెలంగాణలో హైదరాబాద్ ఆల్రెడీ తీర్చిదిద్దుకుంది. ఒకప్పుడు బంజారా హిల్స్, ఒకప్పుడు జూబ్లీ హిల్స్ రాళ్ల రప్పలతో ఉండే ప్రదేశం ఈరోజు సిలికాన్ వ్యాలీ గాను, హైటెక్ సిటీ గాను, అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మినీ కాలిఫోర్నియా లాగా తయారైంది. ఇదే విధంగా ఖచ్చితంగా మన అమరావతి కూడా వచ్చే రోజుల్లో 2024 విజన్ 2047 అని మన చంద్రబాబు నాయుడు సీఎం గారు చెప్పారు. ఖచ్చితంగా విజన్ 2047 నెరవేరుతుంది. క్వాంటమ్ వ్యాలీగా అమరావతి 100% అవుతుంది. మీ కల్లారే మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి నేను అందరికీ ఈ విలేకరుల ముందు నేను చెప్తున్నాను. అమరావతి పనులు శరవేగంలో జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి అన్నీ కూడా ఓర్వలేక, జరుగుతుండే పనులన్నీ కూడా చూడలేకుండా కావాలనే ప్రజల్ని దారి మళ్లించాలని, ప్రజల్ని కావాలనే తప్పుదారి పట్టించాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్ర అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను. దీన్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మహిళలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. లాస్ట్ టైం ఆల్రెడీ ఎస్సీలు, బీసీలు, మహిళలు బుద్ధి చెప్పారు. అందుకే మీరు 11 సీట్లకి పరిమితమయ్యారు. ఇంకైనా కూడా బుద్ధి తెచ్చుకొని కొన్ని మంచి మాటలతో జనాలను మెప్పిస్తే అట్లీస్ట్ నెక్స్ట్ టైం మీకు ప్రతిపక్ష హోదాను దక్కుతుంది. లేదంటే ఇలాగనే మెంటల్ లాగా మాట్లాడుకుంటూ పోతా ఉంటే జనాలు మీరు ఎక్కడికి పోయినా చెప్పు తీసుకొని తరుముకుంటారు. ఆల్రెడీ లాస్ట్ టైము గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి పోతే ఈడెందుకు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, నీ గంజాయి బ్యాచ్ని ఇక్కడ మాకొద్దు, ఈ రాష్ట్రమే మాకొద్దు, ఈ రాష్ట్రంలో గంజాయి మాకొద్దు అని చెప్పేసి ఎక్సీఎంనే చెప్పులు తీసుకొని మహిళలు తరుముకునే రోజులు ఆల్రెడీ వచ్చినాయి. మన కళ్ళారా చూసాం, పేపర్లో చూసాం, టీవీలో చూసాం. ఇదే విధంగా మీరు కూడా మాట్లాడుతుంటే మీ సాక్షి ఛానల్కు చెప్పులతో, మీ సాక్షి ఛానల్కు బుద్ధి చెప్పడానికి మా మహిళలు రెడీగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దని, మహిళలను గౌరవించాలని జగన్మోహన్ రెడ్డికి గుర్తుపడుతున్నాం. కాబట్టి మీరు ఎంతమంది ఏం ప్రయత్నించినా, ఏం మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ అయ్యేది ఖాయం. విజన్ 2047 జరగబోయేది ఖాయం. హైదరాబాద్ కంటే 100 రెట్లు డెవలప్మెంట్ అమరావతిలో జరగబోయేది ఖాయం. దీన్ని ఎవరు కూడా, ఎలాంటి దుష్ట శక్తులు కూడా దీన్ని ఆపలేరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. దీనికోసం మేమందరూ కూడా మా ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఉంటాము. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రాణం ఇచ్చి కూడా అమరావతిని కాపాడుకోవడానికి మేమందరూ కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నామని చెప్పేసి మీ అందరికి కూడా విలేకరుల ముందు నేను ప్రామిస్ చేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు.